హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం భక్తి మూవ్మెంట్, భక్తి ఉద్యమం గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. భారతదేశంలో మధ్యయుగ కాలంలో వచ్చిన మత ఉద్యమమే భక్తి ఉద్యమం. ప్రాచీన కాలం నుంచి కూడా ఈ ఉద్యమం ఉందని చాలామంది చెబుతారు. అసలు ఈ భక్తి ఉద్యమం అంటే ఏంటి? ప్రాచీన కాలంలో మనిషి పుట్టినప్పుడు మనకి దేవుళ్ళు దేవతలు కానీ ఏమీ తెలియవు. మనకి దొరికిన ఆహారం తింటూ జీవనాన్ని కొనసాగించేవాళ్ళం. అలా కాలం గడిచే కొద్దీ మనం ఈ ప్రకృతి మీద పూర్తిగా ఆధారపడ్డాం. ప్రకృతి అంటే గాలి, నీరు, నేల, నిప్పు, ఇలా వీటి మీద ఆధారపడి జీవించేవాళ్ళం. తర్వాత రోజుల్లో మనం ఈ ప్రకృతిని పూజించడం మొదలుపెట్టాం. ఎందుకంటే మనకి ప్రకృతి ద్వారా లాభాలు ఉన్నప్పటికీ కొన్ని సమస్యలు కూడా ఎదుర్కొన్నాం. అందువలన మన పూర్వీకులు వీటిని పూజించడం మొదలుపెట్టారు. అలా ప్రకృతిని దైవంగా కొలవడం మొదలుపెట్టారు. అలా చివరికి వాటికి ఒక రూపం ఇచ్చారు. అలా కాలం గడిచే కొద్దీ మరికొన్ని కొత్త దేవుళ్ళు వచ్చారు. మనం సింధు నాగరికత గురించి తెలుసుకున్నప్పుడు వాళ్ళు అమ్మ తల్లిని, పశుపతిని పూజించేవారని తెలుసుకున్నాం. అలా ప్రాచీన కాలంలోనే దేవుళ్ళకి ఒక రూపం వచ్చింది. సింధు నాగరికత వచ్చేసరికి అప్పుడు ప్రజలు రెండు రకాలుగా ఉండేవారు. అంటే 2 గ్రూప్స్గా ఉండేవారు. డబ్బు ఉన్న వాళ్ళంతా ఒక గ్రూప్ కింద, డబ్బు లేని వాళ్ళంతా ఒక గ్రూప్ కింద, ఇలా రిచ్ అండ్ పూర్ భేదాలు ఉన్నాయి. తర్వాత వేదాకాలం వచ్చేసరికి ప్రజల్లో చాలా మార్పులు వచ్చాయి. వాళ్ళు ఏం చేశారంటే ఒక వృత్తి మీద ఆధారపడే వాళ్ళని ఒక జట్టుగా విడదీశారు. ఇంకో వృత్తి మీద ఆధారపడి జీవించే వాళ్ళని ఇంకో జట్టుగా విడదీశారు. ఇలా వృత్తిని బట్టి వారు విడిపోయారు. చివరికి ఇది కుల వ్యవస్థకు దారితీసింది. ఆ కులాలు ఉపకులాలుగా మారాయి. ఈ కుల విభజన వల్ల సమస్యలు మొదలయ్యాయి. బ్రాహ్మిన్స్, వైశ్యాస్, క్షత్రియస్, శూద్రస్ లాగా ప్రాచీన కాలంలో ఉన్న ప్రజలు విడిపోయారు. వీళ్ళందరిలో బ్రాహ్మణ్స్కి ఆ కాలంలో ఎక్కువ గౌరవం కానీ బహుమతులు కానీ లభించాయి. సమాజంలో వారికి ఒక ప్రత్యేక గుర్తింపు వచ్చింది. అయితే ప్రాచీన కాలంలో బ్రాహ్మణుల ఆధిపత్యం బాగా పెరిగింది. కర్మకాండలకు ఎక్కువ ఖర్చు లాంటి కొన్ని కారణాల వల్ల సామాన్య ప్రజలు భగవంతుని పూజించలేకపోయారు. అప్పుడు కొత్త మతాలు వచ్చాయి. జైన మతం అని, బౌద్ధ మతం అని, ఇంకా కొన్ని మతాలు వచ్చాయి. అప్పుడు చాలామంది ప్రజలు ఈ మతంలోకి కన్వర్ట్ అయ్యారు. ఈ మతాలు కూడా కొన్ని తప్పులు చేయడం వల్ల చివరికి మతాలు కనబడకుండా పోయాయి. అప్పుడు సమాజంలోని విదేశీ దండయాత్రల కారణంగా మధ్యయుగ భారతదేశంలో కొన్ని ఇబ్బందులు వచ్చాయి. సమాజం మొత్తం కులాలుగా విడిపోయింది. ప్రజలు వాళ్ళలో వాళ్ళు గొడవలు పడేవారు, ఒకరిని ఒకరు అసహించుకునేవారు. అలానే చాలామంది దేవులకు ఆవులను, ఇంకా కొన్ని జంతువులను బలిచ్చేవారు. ఇలాంటి ఆచారాలు ఎక్కువగా జరిగేవి. ఆ సమయంలో దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన సాధువులు, సన్యాసులు సమాజంలో మార్పు తీసుకురావాలని ప్రయత్నం చేశారు. వారు దేశంలోని ఒక ప్రాంతం నుంచి వేరే ప్రాంతాలకు వెళ్ళి సమానత్వం, ఐక్యత గురించి బోధించేవారు. వీరు సమాజంలో మార్పు తీసుకురావడానికి వారి జీవితాలని అంకితం చేశారు. అప్పుడు కొంతమంది వీటన్నిటికీ విరుద్ధంగా ఒక ఉద్యమాన్ని చేశారు. ఆ ఉద్యమమే భక్తి ఉద్యమం. ఈ ఉద్యమం మనకి 1800 CE నుంచి 1700 CE వరకు కొనసాగింది. ఈ ఉద్యమం దేశవ్యాప్తంగా విస్తరించింది. కొన్ని మతాల్లోని మూఢనమ్మకాలు, దురాచారాలను వ్యతిరేకిస్తూ వారి కీర్తనలతో దేవుని స్తుతిస్తూ తమ స్థానిక భాషలో పాటలు పాడుతూ ఈ ఉద్యమాన్ని చేశారు. సమాజంలో వివిధ వర్గాల ప్రజలు వీరికి శిష్యులుగా మారి వారికి సపోర్ట్ చేశారు. అయితే సాధువులు వర్గ, మత, కుల భేదాలు లేకుండా అందరికీ తమ బోధనలు అందించారు. వీరేం చెప్తారంటే ఆచారాలు, త్యాగాల ద్వారా కాకుండా కూడా మనం దేవుడి మోక్షాన్ని పొందవచ్చని, మనకి నిజమైన భక్తి ఉంటే సరిపోతుందని, అనవసరమైన ఆచారాలతో పని లేదని చెప్పారు. భక్తి అనగా దేవుని యందు ప్రేమ. ఇది దేవుడికి భక్తుడికి మధ్య బంధాన్ని చూపిస్తుంది. సోదర భావం, సమాజంలో అందరూ సమానమనేవి భక్తి ఉద్యమంలో ప్రధాన లక్షణం. మధ్యయుగ కాలంలో భక్తి ఉద్యమం అన్ని మతాలు ప్రసిద్ధి చెందింది. మధ్య దక్షిణ భారతదేశంలోని తమిళనాడులో ఆల్వార్లు మరియు నైనార్ల ఆవిర్భావంతో ఈ భక్తి ఉద్యమం గుర్తించబడింది. ఇక్కడ ఆల్వార్లు అంటే విష్ణువు భక్తులు, వీరు విష్ణువుని పూజించేవారు. మరియు నాయనార్లు అంటే శివుని భక్తులు, వీరు శివుని పూజించేవారు. ఈ ఉద్యమంలో మనకి 12 మంది ఆల్వార్లు మరియు 63 మంది నాయనార్లు ఉన్నారు. భక్తి ఉద్యమంలో ఉన్న ప్రారంభ ప్రజలు, సాధువులు పట్టణాలు మరియు గ్రామాల్లో పర్యటించి వారి దేవతలను స్తుతిస్తూ శ్లోకాలను కంపోజ్ చేసి పాడారు. తరువాత ఈ ఉద్యమం ఉత్తరం వైపు వ్యాపించింది. అయితే మనం నిర్గుణ మరియు సగుణ గురించి తెలుసుకుందాం. భక్తి సాధువులో 2 రకాలు ఉన్నాయి. వారు దేవుడిని ఎలా చూశారనే దాన్ని బట్టి వారిని విడదీశారు. నిర్గుణ, సగుణ అనే 2 భాగాలుగా విడదీశారు. నిర్గుణ అంటే దేవునికి ఆకారం లేదు అని నమ్మేవాళ్ళని
నిర్గుణ అంటారు. సగుణ అంటే దేవునికంటూ ఒక రూపం ఉందని నమ్మే వాళ్ళని సగుణ అని పిలుస్తారు. భక్తి ఉద్యమం ప్రధాన లక్షణం ఏంటంటే వీరు భగవంతుడు ఒకరే అని నమ్మేవారు. భక్తి అనగా వారిని వారు దేవుడికి సమర్పించుకోవడం అని చెప్పారు. అలానే మనుషులందరూ సమానంగా ఉండాలి, కులం వర్గ భేదాలు లేకుండా ఉండాలి అని చెప్పారు. అయితే ఇప్పుడు మనం భక్తి ఉద్యమంలో పాల్గొని ప్రోత్సహించిన వారి గురించి ఒకసారి చూద్దాం. అయితే ముందుగా మనం ద్వైతం, విశిష్ట ద్వైతం, అద్వైతం గురించి సింపుల్గా అర్థమయ్యేలాగా తెలుసుకుందాం. ద్వైతం అంటే మనిషి వేరు దేవుడు వేరు అని నమ్మేవారిని ద్వైతం అంటారు. అలానే విశిష్ట ద్వైతం అంటే మనిషి దేవుడిలోని ఒక భాగమని నమ్మేవారిని విశిష్ట ద్వైతం అంటారు. అలానే అద్వైతం అంటే మనిషి దేవుడు ఇద్దరు ఒకరే అని నమ్మేవారిని అద్వైతం అంటారు. అయితే ముందుగా మనం శంకరాచార్య గురించి తెలుసుకుందాం. ప్రముఖ భక్తి సాధువుల ఒకరైన శంకరాచార్య కేరళలోని కలడిలో జన్మించారు. ఈయన అద్వైతాన్ని నమ్మేవారు. అంటే మనిషి దేవుడు ఇద్దరు ఒకరని నమ్మేవాడు. దేవుడికంటూ ఏ రూపం లేదని ఇతను నమ్మేవాడు. ఇతను ఏకమేవ అద్వైతం బ్రహ్మం మరియు బ్రహ్మ సత్యం జగత్ మిథ్య జీవో బ్రహ్మాత్ర నపరాహ వంటి మాటలు చెప్పడంలో ఆయన ప్రసిద్ధి చెందారు. తర్వాత రామానుజులు విశిష్ట అద్వైతవాదాన్ని సమర్థించారు. దేవునికి లక్షణాలు ఉన్నాయని ఆయన నమ్మేవారు. ఆయన శ్రీభాష్యం, వేదాంత సారం, గీత భాష్యం మరియు వేదాంత దీపాలను రచించారు. తరువాత మాధవాచార్య, కన్నడ భక్తి నాయకుడు మాధవాచార్య ఇతను ఏం చెప్పారంటే మనిషి మరియు దేవుడు వేరు అని చెప్పాడు. అతను దేవుని పూజించాలని మరియు ప్రార్థించాలని చెబుతారు. తరువాత నింబారక, ఈయన వైష్ణవ భక్తుడు. ఆయన తెలంగాణ ప్రాంతంలోని వైష్ణవ భక్తి ప్రచారకుడు. తరువాత వల్లభచారి, ఇతను బెనారస్లో ఒక తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. ఇతను తన శిష్యుడు సూరదాస్తో కలిసి ఉత్తర భారతదేశంలో కృష్ణ ఆరాధనను ప్రాచుర్యంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించాడు. తరువాత విద్యాపతి శివుడికి అంకితం చేసిన కవిత్వానికి ప్రసిద్ధి చెందాడు. ఇతను శివుడిని ప్రేమగా ఉగ్న అని సంబోధించాడు. తరువాత జ్ఞానేశ్వర్, అతను కుల భేదాలను పూర్తిగా వ్యతిరేకించాడు. తరువాత నామదేవుడు, 14వ శతాబ్దం మొదటి భాగంలో వికసించిన మహారాష్ట్ర సాధువు నామదేవుడు చాలా దూరం ప్రయాణించి ఢిల్లీలోని సూఫీ సాధువులతో చర్చలు జరిపాడు. తరువాత సంత్ ఏక్నాథ్, తుకారాం, రామ్దాస్ మరియు రామానంద. అయితే భక్తి ఉద్యమంలో ప్రఖ్యాత పురుష నాయకులు మాత్రమే కాకుండా మహిళా నాయకులు కూడా ఈ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. ఆ సమయంలో మహిళలు గృహిణులుగా భావించేవారు మరియు వారు ఇళ్లను వదిలి వెళ్ళడానికి అనుమతి లేదు. కానీ వారు దానిని నిరాకరించారు మరియు వారు సాధువులుగా మారడం మొదలుపెట్టారు. అలా సాధువులుగా మారడం ద్వారా దేవుని మార్గాన్ని అనుసరించడానికి తమ ఇళ్లను కూడా విడిచిపెట్టారు. భక్తి ఉద్యమంలో పాల్గొన్న ముఖ్యమైన మహిళా నాయకుల గురించి ఒకసారి చూద్దాం. అక్క మహాదేవి శివుని భక్తురాలు. ఆమె 12వ శతాబ్దంలోని దక్షిణ కర్ణాటకలో నివసించిన మహిళా భక్తురాలు. ఆమెకు అక్క అనే బిరుదు ఉంది. తరువాత జనాబాయి ఆమె శుద్ర కులానికి చెందిన భక్తురాలు. 13వ శతాబ్దంలో జన్మించింది. అత్యంత ప్రసిద్ధ భక్తు సాధువుల్లో ఈమె కూడా ఒకరు. ఈమె 300 కంటే ఎక్కువ కవితలు రాశారు. తరువాత మీరాబాయి, సంపూర్ణ పాలక రాజపుత్ర కుటుంబానికి చెందిన మీరాబాయి. ఈమె ఎక్కువగా కృష్ణుని ఆరాధించేవారు. ఈమె మేవర్ కుమారుడైన రాణాసంగ్ భార్య. అయితే దేవుని పట్ల ఆమెకున్న ప్రేమ కారణంగా ఆమె తన భర్త మరియు పిల్లలను విడిచిపెట్టింది. ఆమె వివిధ పుణ్యక్షేత్రాలను సందర్శించింది. ఆమె కవితలు కృష్ణుడి పట్ల ఆమెకున్న ప్రేమను చూపిస్తుంది. తరువాత ఆండాల్, ఈమె విష్ణువుకు అత్యంత భక్తురాలు. ఈమె ఎక్కువగా విష్ణువును పూజించేవారు. ఆల్వర్లో విష్ణువు పట్ల తనకున్న పవిత్ర ప్రేమను కవితాత్మకంగా వివరించిన ఏకైక మహిళ ఆండాల్. తరువాత బహినాబాయి మహారాష్ట్ర అనుచరులు. ఈమె 17వ శతాబ్దానికి చెందినది. శ్రామిత తరగతి మహిళల ప్రేరణ పొంది మహిళల గురించి పాటలు కంపోజ్ చేశారు. తరువాత కారైకల్ అమ్మయ్యారు. అయితే మనం 63 మంది నయనాలు ఉన్నారని చెప్పుకున్నాం. కానీ వారిలో 3 మాత్రమే మహిళలు ఉన్నారు. శివుడిని ఆరాధించే 3 స్త్రీలలో ఈమె ఒకరు. ఈమె తన లక్ష్యాలను సాధించడానికి సన్యాసాన్ని స్వీకరించింది. ఇంక ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.